హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్ అనేటువంటి టాపిక్లో భాగంగా క్లాక్స్ అనే అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గత వీడియోస్లో పార్ట్ 1, 2 మరియు 3 కూడా చూసాం. సో ఇప్పుడు దీంట్లో పార్ట్ 4 చూడబోతున్నాం. ముందుగా ఎవరైతే అభ్యర్థులు ఈ పార్ట్ 4ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ముందుగా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. దెన్ ఇఫ్ యూ సీ ది ఫోర్త్ పార్ట్ విల్ గెట్ ది క్లియర్ ఐడియా. ఓకేనా? సో కాబట్టి ముందుగా ఆ ఫోర్త్ పార్ట్కి సంబంధించిన అంశాలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఫోర్త్ పార్ట్లో భాగంగా ఏం చేయబోతున్నాము అంటే గడియారములో 2 ముళ్ళులు ఏ సమయం వద్ద లంబకోణాన్ని ఏర్పరుస్తాయి అనే కాన్సెప్ట్స్. మరి ఏ సమయములో లంబకోణాన్ని ఏర్పరుస్తాయి అన్నప్పుడు మీకు ప్రతి గంటకి ఎన్నిసార్లు జరుగుతుంది? అలా 2 టైమ్స్ జరుగుతుంది. సో కాబట్టి ప్రతి క్వశ్చన్కి మీకు ఎన్ని ఆన్సర్లు వస్తాయంటే మనకి 2 ఆన్సర్స్ అన్నట్టు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఆ 2 ఆన్సర్స్ పైన కూడా మీకు ఐడియా ఉండాలి అంటే టీటాకి సంబంధించి 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 వాల్యూస్ కూడా మీకు ఇంతకుముందు మన పార్ట్ 3లో చెప్పడం జరిగింది. ఏంటవి? ఒకవేళ వాడు ఇచ్చినటువంటి సమయం అనేటువంటిది ఇలా ఉందనుకోండి, ఈ ఇచ్చిన సమయాన్ని ఇలా డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 o'clock to 3 o'clock ఉంది, 3 o'clock to 9 o'clock ఉంది. సో వాడు ఇచ్చిన సమయం అనేటువంటిది ఈ విధంగా 12 to 3 ఉంటే కనుక ఒకసారి ఏమో సింపుల్గా +90, మరొకసారి ఏమో +270. అలా కాకుండా ఇటువైపుగా ఉంటే -90. నెక్స్ట్ ఏం తీసుకుంటాం? -270. మరి 3 to 9 ఉన్నప్పుడు ఒకసారి ఏమో +90, మరొకసారి ఏమో సింపుల్గా -90 అని చెప్పి మనం తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే 12 to 1 ఉన్నా, 1 to 2 ఉన్నా, 2 to 3 ఉన్నా, సో ఆ విధంగా 90, 270 తీసుకుంటాం. 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9 ఇలా ఏ టైం ఉన్నా సరే +90, +270. అలా కాకుండా 9 to 12 ఉన్నప్పుడు -90, -270. ఈ కాన్సెప్ట్స్ పైన మీరు ఫోకస్ చేయండి. దెన్ వీ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ది క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. చూడండిగా ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 ఏంటా? ఫస్ట్ క్వశ్చన్ అంటే 2,3 గంటల మధ్య, ఓకే, 2,3 గంటల మధ్య గడియారములో 2 ముళ్ళులు ఏ సమయములో, గడియారములో 2 ముళ్ళులు ఏ సమయములో లంబకోణాన్ని ఏర్పరుస్తాయి అంటాడు. ఏ సమయములో లంబకోణాన్ని ఏర్పరుస్తాయి. ఓకేనా? అది క్వశ్చన్ అండి. ఏ సమయంలో లంబకోణాన్ని ఏర్పరుస్తాయి? మరి ఏ సమయంలో లంబకోణాన్ని ఏర్పరుస్తాయి అన్నప్పుడు వాడు ఇచ్చిన సమయం ఏంటి? 2,3 ఉంది. అంటే ఇండైరెక్ట్గా మనకు ఉన్నటువంటి ఇంతకుముందు మీకు ఇక్కడ డిస్కస్ చేశాం కదా, 2,3 అంటే ఈ ఒక అంశం అంటారు దిస్ కేటగిరీ. మరి 2,3 ఉన్నప్పుడు ఒకసారి ఏమో θ = +90, మరొకసారి ఏమో +270 తీసుకుంటాం. ఓకేనా? సో కాబట్టి దీంట్లో మనకి 2 ఆన్సర్లు వస్తాయి. కాబట్టి ఒకవైపు ఏమో కేస్ 1 అందాం, మరొక వైపు ఏమో కేస్ 2 అందాం. కేస్ 1లో చూడండి m = ఏమొస్తుంది? సింపుల్గా 2/11. 2/11 ఇంటూ h వాల్యూ ఎంత? 2 ఇంటూ 30. ఇక్కడ +90 ఒకసారి తీసుకున్నాను, మీకు ఆన్సర్ వస్తుంది. ఇక రెండో సందర్భంలో ఏం చేయాలి? m = 2/11. 2/11 ఇంటూ యాజ్ యూజువల్గా 2 ఇంటూ 30 + 180. ఒకసారి ఏమో +90, అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఏమో +90, మరొకసారి ఏమో ఇక్కడ +270 అండి. ఓకేనా? చిన్న కరెక్షన్. సో ఇక్కడ +270గా తీసుకుంటాం, మనం +270గా తీసుకుంటాం. సో ఇక్కడ సింపుల్గా మనకున్న వాల్యూస్ అనేటువంటివి +270గా తీసుకోవడం జరుగుతుంది. +270గా తీసుకుంటాం. ఎందుకంటే మనకున్న వాల్యూస్ అనేటువంటివి ఒకసారి ఏమో +90 తీసుకోవాలి, ఒకసారేమో +90 తీసుకుంటాం, మరొకసారేమో +270 తీసుకుంటాం. ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఓకేనా? సో కాబట్టి ఆ క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ రాస్తున్నా మీకు ఐడియా కోసం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి నేను తీసుకున్న టైం ఏంటిది? 2 గంటలు, 3 గంటలు అన్నాను. 2 hours, 3 hours. 2 to 3 ఉంది కాబట్టి ఇక్కడేమో కేస్ 1 రాయండి, ఇక్కడేమో కేస్ 2 రాయండి. సో కేస్ 1లో m = ఏమొస్తుంది? 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees ప్లస్ ఏమొస్తుందండి? 90గా వస్తుంది. రెండో సందర్భంలో m = ఏమొస్తుంది మరి? 2/11 ఇంటూ 2 ఇంటూ 30 + 270గా వస్తుంది.
180 కాదు, ఇక్కడ 180 అన్నాం కదా, ఇదేమో +270, ఇదెంత +90గా తీసుకుంటాం. దీన్ని ముందుగా అకార్డింగ్ టు బాడ్ మాస్ రూల్ని బేస్ చేసుకొని ముందుగా బ్రాకెట్ పార్ట్ వాల్యూ సింప్లిఫై చేసుకుంటూ ముందుకెళ్తాం. మరి 2 × 30 ఎంత 60, 60 + 90 ఎంత 150. 150ని 2 టైమ్స్ గుణించండి. 150ని 2 టైమ్స్ గుణిస్తే ఏమొస్తుంది 300. ఆ 300ని దేంతో డివైడ్ చేయండి 11తో డివైడ్ చేయండి. 300ని 11తో డివైడ్ చేస్తే 11 2s ఎంత 22, 11 2s 22, ఎంత మిగిలింది 8 మిగిలింది. సో 80గా మారింది. 11 7s ఎంత 77, 3 మిగిలింది. కాబట్టి 27 3/11 మినిట్స్. 27 3/11 మినిట్స్. మరి ఏం రాస్తాం ఫైనల్ ఆన్సర్ 2 గంటల, ఓకేనా, 2 గంటల 27 3/11 మినిట్స్ పాస్ట్. అంటే మధ్యాహ్నము 2 గంటల 27.3/11 నిమిషాల సమయం వద్ద ఎగ్జాక్ట్గా గడియారములో ఉన్నటువంటి ఆ రెండు ముళ్ళు కూడా ఎలా ఉంటాయి అంటే లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి. ఇది కేస్ 1కి సంబంధించి. అదేవిధంగా ఇటువైపు కేస్ 2 చూడండి. మీరు కేస్ 2 గమనిస్తే 2 × 30 ఎంత 60. సో 60 + 270 ఎంత 330. 330 × 2 ఎంత 660. 660ని దేంతో డివైడ్ చేయాలి 11తో డివైడ్ చేయాలి. 11 6 ఎంత 66. అంటే ఆన్సర్ ఏమొచ్చింది అక్కడ 60 మినిట్స్. మీ ఫైనల్ ఆన్సర్ ఏంటిది 2 గంటల 60 నిమిషాలు. 2 గంటల 60 నిమిషాలు అంటే మీనింగ్ ఏంటిది 3 గంటలు కదా. 2 గంటల 60 నిమిషాలు అంటే మీనింగ్ ఏంటిది 3 గంటలు. సో కాబట్టి నేను 2 to 3 అనే సమయం తీసుకున్నప్పుడు 2 hours సంథింగ్ వచ్చింది, 3 o'clock వచ్చింది. ఆ సంథింగ్ ఏంటి 27 3/11 మినిట్స్ పాస్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. 2 గంటల 27.3/11 నిమిషాలు అంటుంటుంది దీనికి సంబంధించి. 2 hours నేను 2 to 3 తీసుకున్నప్పుడు 2 hours సంథింగ్ అండ్ 3 o'clock. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజీలో 3 to 4 తీసుకుందాం. టైం వచ్చేసి 3 hours, 4 hours. ఓకేనా. 3 hours, 4 hours. ఇంతకుముందు ఏం చేసుకున్నాను ఇక్కడ 2, 3 తీసుకున్నాను. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నా 3, 4 తీసుకున్నా. మరి ఇప్పుడు 2, 3 తీసుకున్నప్పుడు ఏమో ఇక్కడ వాల్యూస్ అని మనకు వేరుగా వచ్చినాయి కదా. 2, 3 తీసుకుంటే +90 + 270. మరి 3, 4 తీసుకున్నప్పుడు ఏం చేయాలి +90 తీసుకోవాలి, అదేవిధంగా +270 తీసుకోవాలి. సో లెట్స్ సీ. ఇక్కడ కేస్ 1 తీసుకుంటున్నాను. ఏంటా కేస్ 1? సో ఈ కేస్ 1లో మనకి m = కదా. కేస్ 1లో m = 2/11 × h వాల్యూ ఎంత 3 × 30 + 90. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం ఏంటి మళ్ళీ యాజ్ యూజువల్గా m = 2/11 × 3 × 30 - 90. ఓకేనా. ఒకసారి ఏమో ఇక్కడ ఏం తీసుకుంటాం, ఒకసారి తీసుకోవాల్సింది +90, మరోసారి ఏం చేస్తాం -90 అనేటువంటిది మనం సింపుల్గా తీసుకోవాల్సి ఉంటుంది. చేయండి ఆన్సర్. ఇక 3 × 30 ఎంత 90, 90 + 90 ఎంత 180. 180ని 2తో గుణిస్తే ఎంత 360. సో 360 ఎంత 11. 360/11. 11 3s ఎంత 33. ఎంత మిగిలింది 3 మిగిలింది. సో 30గా మారింది. 11 2s ఎంత 22. సో 22 అంటే ఎంత మిగిలింది 8 మిగిలింది. 8/11 మినిట్స్. ఏం రాస్తారు ఫైనల్ ఆన్సర్? మీరు ఫైనల్ ఆన్సర్ రాసే సందర్భంలో ఏం చేయాలి 3 hours 30 to 8/11 మినిట్స్. 3 hours 30 to 8/11 మినిట్స్. దేర్ఫోర్ 3 గంటల 32.8/11 నిమిషాల సమయం వద్ద గడియారములో ఉన్నటువంటి ఆ రెండు ముళ్ళు కూడా ఎలా ఉంటాయి అంటే ఎగ్జాక్ట్గా లంబ కోణాన్ని ఏర్పరుస్తాయి. అక్కడ మీకు 3 hours సంథింగ్ అని చెప్పిన 3 hours సంథింగ్. ఏంటా సంథింగ్ ఇప్పుడు 30 to 8/11 మినిట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సెకండ్ వన్ చూడండి ఇటువైపు 3 × 30. 3 × 30 ఎంత 90. 90 - 90 ఎంత 0. సో 0 × సంథింగ్ అంటే 2/11 × 0. 2/11 × 0 అంటే ఓవరాల్గా ఏమొచ్చింది ఓవరాల్గా 0 వచ్చింది. సో కాబట్టి మీనింగ్ ఏంటి మరి ఓవరాల్గా 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే మా 11 స్టార్టింగ్లో అవర్స్ ఎంత 3 hours. సో 3 hours 0 minutes. 3 hours 0 minutes అంటే ఏంటి మీ ఆన్సర్ 3 hours 0 minutes మీన్స్ మీరు సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 3 o'clock అని చెప్పొచ్చు. ఓకేనా.
3 o'clock అని చెప్పేసి చెప్పేయచ్చు. సో అంటే మీనింగ్ ఏంటి, నేను ఇక్కడ మీరు ప్రీవియస్ స్లైడ్ గమనిస్తే 2 to 3 తీసుకున్నప్పుడు ఎవ్రీ 1 అవర్కి ఎన్ని టైమ్స్ ఉండాలి లంబకోణాలు, ఎవ్రీ 1 అవర్కి 2 టైమ్స్ ఉండాలి. మరి 2 to 3, 3 to 4 మొత్తం ఎన్ని అవర్స్, 4 అవర్స్. సారీ 2 to 3, 3 to 4 మొత్తం ఎన్ని అవర్స్, 2 అవర్స్. ఈ 2 అవర్స్కి ఎన్నిసార్లు ఉండాలి, 4 టైమ్స్ ఉండాలి. కానీ 4 టైమ్స్ ఉండకుండా 3 టైమ్సే ఉంటుంది. ఎలా 3 టైమ్స్ ఉంటుంది, ఇగో ఈ 2 hours సంథింగ్ 3 o'clock అండ్ 3 o'clock 3 hours సంథింగ్. ఈ 3 o'clock అనేటువంటిది కామన్గా వచ్చింది కదా, ఇంతకుముందు దాంట్లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది. కాబట్టి 2 hours సంథింగ్, 3 o'clock 3 hours సంథింగ్. సో కాబట్టి ఈ 2 గంటల సమయానికి 4 సార్లు కాకుండా కేవలం 3 సార్లు మాత్రమే లంబకోణాన్ని ఫామ్ చేస్తుంది. సో 1 టైం తగ్గింది. కాబట్టి నేను ఇప్పుడు 2 to 3, 3 to 4 తీసుకున్నప్పుడు 1 టైం తగ్గుతుంది. నెక్స్ట్ సందర్భంలో మళ్ళీ ఏమవుతుందంటే 1 టైం తగ్గుతుంది. సో కాబట్టి ఓవరాల్గా ఏమవుతుందంటే మనకి మొత్తం మీద 2 టైమ్స్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి 24 అవర్స్కి 2 టైమ్స్ తగ్గింది. కాబట్టి ఆన్సర్ ఏం చెప్తాము అంటే 1 అవర్కి 2 టైమ్స్ లంబంగా ఉన్నప్పుడు 12 అవర్స్కి 24 టైమ్స్ కాకుండా కేవలం 22 టైమ్స్ మాత్రమే లంబంగా ఉంటాయి అని మనం చెప్పడం జరుగుతుంది. అది దానికి సంబంధించి. నౌ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే, లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో హియర్ ఈజ్ ది క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, నేను 8,9 తీసుకున్నా. ఓకేనా, 8,9. సో 8,9 గంటల మధ్య గడియారములో ఏ సమయములో 2 ముళ్ళులు లంబకోణాన్ని ఏర్పరుస్తాయి అంటాడు. లేదా ఏ సమయములో వాటి మధ్య కోణం వచ్చేసి 90 degreesగా ఉంటుంది అంటాడు. సో మరి 8,9 కదా, 8,9 అన్నప్పుడు మీకు నేను స్టార్టింగ్లో టేబుల్ రాపిచ్చాను, ఐడియా ఉంటే కనుక అబ్జర్వ్ చేయండి. 8,9 అంటే ఒకసారి ఏమో +90, మరొకసారి ఏమో -90. అది కాకుండా 9,10 ఉందనుకోండి, అప్పుడు -90, అదేవిధంగా -270. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలని యాంగిల్ని, ఒకసారి ఏమో +90 తీసుకుంటాం, మరొకసారి ఏమో -90గా తీసుకుంటాం. యాజ్ యూజువల్గా మీకు కేస్ 1 వస్తుంది, అదేవిధంగా కేస్ 2 వస్తుంది. m ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామండి, 2/11 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఉంది, 8 into 30. ఒకసారి ఏం తీసుకున్నా, +90 అని తీసుకున్నా, మరోసారి ఏం చేయాలి, -90 తీసుకుంటాం. సో కాబట్టి 2/11. సో రెండో సందర్భంలో m ఈజ్ ఈక్వల్స్ టు 2/11 ఇంటూ 8 into 30 -90. ఒకసారి ఏమో +90, మరొకసారి ఏమో -90. సో ఈ విధంగా 2 సందర్భాలు. సో కాబట్టి చూడండిగా 8 into 30 ఎంత, 240. సో 240 + 30 ఎంత, 240 + 90 ఎంత, 330. 330 into 2 ఎంత, 660. 660 దేంతో డివైడ్ చేస్తాం, 11తో డివైడ్ చేస్తాం. ఏమొస్తుందండి ఆన్సరు, 60 minutes. అంటే మీనింగ్ ఏంటి, 8 hours 60 minutes. 8 hours 60 minutes అంటే 8 hours 60 minutes అంటే ఏంటి మీ ఆన్సరు, 9 o'clock. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇప్పుడు ఇటువైపు రండి, ఇటువైపు వస్తే 3 into 30 ఎంత, 240. 240 -90 అండి. ఓకేనా, 240 -90 అంటే మనకు సింపుల్గా ఆ వాల్యూ ఎంత వస్తుందో అబ్జర్వ్ చేయండి. 2/11 ఇలాగే రాసాం, ఇది 240 అని రాసాం. సో 240లోకి వెళ్ళి 90ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా, ఆ వాల్యూ వచ్చేసి సింపుల్గా 150 వస్తుంది కదా. 150 into 2 అంటే ఎంత, 300. 300 దేంతో డివైడ్ చేయాలి, 11తో డివైడ్ చేయాలి. ఏమొస్తుంది ఆన్సర్, 11 2s 22. 22 అంటే ఎంత మిగిలింది, 8 మిగిలింది, 80గా మారింది. 11 7s ఎంత, 77. సో 3/11 అంటే 27 3/11 minutes past 8 o'clock. దాన్ని సింపుల్గా ఏం రాస్తామంటే 8 hours 27 3/11 minutes past. 8 hours 27 3/11 minutes. సో కాబట్టి నేను 8,9 తీసుకున్నప్పుడు 9 o'clock వచ్చింది అండ్ 8 hours సంథింగ్ వచ్చింది. నేను మీకు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తే ఏమని చెప్పాను, ఇంట్రడక్షన్ పార్ట్లో 8 hours సంథింగ్ 9 o'clock అని చెప్పాను. కాబట్టి ఆ సంథింగ్ ప్లేస్లో ఏమొచ్చింది, 27 3/11 minutes past. 27 3/11 minutes past 8 o'clock. సో కాబట్టి ఇది ఆ సంథింగ్ యొక్క వాల్యూ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా 8,9 తీసుకున్నప్పుడు 2 times వచ్చింది. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను 9,10 తీసుకుంటే మనకి ఇంకో 2 times వస్తుంది. లెట్ మీ టేక్ ది వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. నేను 9,10 తీసుకున్నా. ఓకేనా,
9,10. మరి 9,10 తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి టైం యాంగిల్స్ ఏం తీసుకోవాలి, ఒకసారేమో -90, ఇంకోసారేమో -270, -90 అండ్ -270. సో లెట్స్ సి 9,10 కాబట్టి ముందుగా ఒకవైపు ఏమో కేస్ 1 అని తీసుకోండి, నెక్స్ట్ కేస్ 2 అని తీసుకోండి. కేస్ 1లో m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో m ఈజ్ ఈక్వల్స్ టు 2/11. ఓకే, m ఈజ్ ఈక్వల్స్ టు 2/11 ఇంటూ, సో ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు 2/11 ఇంటూ h వాల్యూ ఎంత 9 ఇంటూ 30, సో ఇది -90. సెకండ్ కేసులో m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/11 ఇంటూ ఓకేనా 2/11 ఇంటూ 9 ఇంటూ 30 అంటే, సో ఇది కూడా యాజ్ యూజువల్గా 9 ఇంటూ 30, బట్ ఏమవుతుంది యాంగిల్ -270. ఒకవైపు ఏమో -90, మరొక వైపు ఏమో సింపుల్గా ఏం చేస్తామండి -270. 9 ఇంటూ 30 ఎంత 270. సో 270 -90 ఎంత 180. 180 ఇంటూ 2 ఎంత 360. 360/11. 360/11 అంటే 11 3s 33. సో 3 మిగిలింది. 11 2s 22. 8 మిగిలింది. 32 8/11 మినిట్స్ కదా, 32 8/11 మినిట్స్. మరి ఫైనల్ ఆన్సర్ ఏంటిది 9 hours 32 8/11 మినిట్స్. 9 hours 32 8/11 మినిట్స్. ఇది మినిట్స్లోకి మారిపోయింది. సో ఇది ఒక టైం అంటే మీకు 9 hours సంథింగ్ వచ్చింది, 9 hours సంథింగ్ వచ్చింది. మరి ఇది అబ్జర్వ్ చేయండి, కేస్ 2కి సంబంధించి ఇది అబ్జర్వ్ చేయండి, ఏమొస్తుంది 9 ఇంటూ 3 ఎంత 270. 270 -270 ఎంత 0. 0 ఇంటూ సంథింగ్ ఎంత మొత్తం 0 వచ్చింది. 9 hours 0 minutes. 9 hours 0 minutes అంటే ఫైనల్గా ఏమొచ్చింది 9 hours 0 minutes అంటే సింపుల్గా 9 o'clock వచ్చింది. కాబట్టి నేను 9 to 10 తీసుకున్నప్పుడు 9 hours సంథింగ్ 9 o'clock. అదేవిధంగా 8 to 9 తీసుకున్నప్పుడు 8 hours సంథింగ్ 9 o'clock. సో కాబట్టి మొత్తం మీద ఈ 8 to 9, 9 to 10 ఈ మొత్తం కేసెస్లో ఈ 2 అవర్స్కి 1 అవర్కి 2 times ఉన్నప్పుడు ఈ 2 అవర్స్కి 4 times ఉండాలి. కానీ 4 times కాకుండా ఎన్ని టైమ్స్ ఉంటుంది 3 times ఉంటుంది. సో దట్ ఈస్ ఏంటి ఆ 3 times 8 hours సంథింగ్ 9 o'clock అండ్ 9 hours సంథింగ్. ఈ 9 o'clock అనేటువంటిది రెండింటిలో కూడా కామన్గా ఉంటుంది. దట్ ఈస్ ది రీజన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్. ఓకే, సో అక్కడ నేను స్టార్టింగ్లో థియరీ పార్ట్ చెప్పిన, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కౌంటర్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ది రీజన్. ఓకే, సో ఇది మనకి లంబంగానే మోడల్. ఇక దీంట్లో మరొక మోడల్ ఉంది. లెట్స్ సీ ద నెక్స్ట్ టైప్. సో ఇది ఏమొస్తున్నప్పుడు టైప్ 4 కిందకి వస్తుంది, టైప్ 4 మోడల్. సో ఈ టైప్ 4 మోడల్లో ఏం చేయబోతున్నాము అంటే కోణాన్ని ఫైండ్ చేయడం. కోణాన్ని ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్. అయితే ఈ కోణాన్ని కనుగొనే సందర్భంలో మనకి మొత్తం మీద 2 types ఉంటాయండి. ఒకటేమో మామూలుగా కోణాన్ని కనుగొనమంటాడు, మరొకటేమో పరావర్తన కోణాన్ని కనుగొనండి అంటాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ అండ్ ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్. యాంగిల్ను ఫైండ్ చేయాలి, రిఫ్లెక్సివ్ యాంగిల్ని ఫైండ్ చేయాలి. కోణాన్ని కనుగొనాలి, పరావర్తన కోణం కనుక్కోవాలి. దానికి సంబంధించి చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 4:20 సమయం వద్ద, ఓకేనా, 4:20 సమయం వద్ద గడియారములో 2 ముళ్ళుల మధ్య ఏర్పడే కోణము ఎంతో కనుగొనండి అంటాడు. గడియారములో 2 ముళ్ళుల మధ్య ఏర్పడేటువంటి కోణము ఎంతో కనుగొనండి అన్నాడు. అయితే యాక్చువల్గా ఇంతవరకు మనం తీసుకున్నాం కోణాన్ని. టైప్ 1లో 0 అని తీసుకున్నాం, టైప్ 2లోనేమో +180 -180 తీసుకున్నాం, టైప్ 3లో ఆ విధంగా దాని కేసెస్ బట్టి +90 +270 +90 -90 -90 -20 తీసుకున్నాం. కానీ ఇక్కడ సింపుల్గా ఏం కనుక్కోమన్నాడు, ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్, కోణాన్నే కనుగొనండి అన్నాడు. ఓకేనా, ఏం కనుక్కోవాలట, కోణాన్నే కనుక్కోవాలట. వాడు ఇచ్చిన సమయం ఏంటిది 4:20. మనకున్న ఫార్ములా ఏంటి, m = 2/11 h × 30 degrees ± θ. అందులో m అంటే m అంటే ఏంటిది మినిట్స్. మరి క్వశ్చన్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయి, 20 నిమిషాలు ఉన్నాయి. m = 2/11 h వాల్యూ ఎన్ని అవర్స్ 4 hours. కాబట్టి 4 × 30 ± θ. నేను థీటానేగా ఫైండ్ చేయాల్సింది. ఐ డోంట్ నో థీటా,
I have to find out the angle. So that's why keeping plus or minus theta plus or minus value as usual. చూడండి అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్. సో దానికన్నా ముందుకు ఏం చేద్దామంటే నార్మల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏం చేస్తాం అప్పుడు 2 1s 2 10s 2 1లో 2 10లో ఎంత 20. ఈ 11 కాస్త అటువైపుగా వెళ్తే 11 × 10 అంటే 110 అవుతుంది. 110 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 120 ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఇగో ఈ స్టెప్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మ్యాథ్స్ వాళ్ళు అయితే కేస్ 1 అని చెప్పి ప్లస్ టీటా అని, కేస్ 2 అని చెప్పి మైనస్ టీటా అని చెప్పి తీసుకుంటారు. అలా ఏం మీరు ఫాలో కాకండి. ఆఫ్టర్ గెట్టింగ్ ది స్టెప్ ఇప్పుడు ఇగో ఇటువైపు ఏమో చిన్న వాల్యూ ఉంది, ఇటువైపు ఏమో పెద్ద వాల్యూ ఉంది. కొన్ని సందర్భాలలో ఇటువైపు పెద్ద వాల్యూ ఉండొచ్చు, ఇటువైపు చిన్న వాల్యూ ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ ఈ స్టెప్ వచ్చిన తర్వాత చిన్న వాల్యూని పెద్ద దానికి సపరేట్ చేయండి. సబ్ట్రాక్ట్ ద స్మాలర్ వాల్యూ ఫ్రమ్ బిగ్గర్ వాల్యూ. అంటే మీనింగ్ ఏంటి 120 మైనస్ 110. 120 మైనస్ 110 అంటే సింపుల్గా టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 10 degrees. ఇంకో ఈ స్టెప్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన బ్లైండ్గా ఏంటి అంటే సబ్ట్రాక్ట్ ద స్మాలర్ వాల్యూ ఫ్రమ్ ద బిగ్గర్ వాల్యూ. ఇలా స్మాలర్ వాల్యూ ఎంత ఉంది 110, మరి బిగ్గర్ వాల్యూ ఎంత ఉంది 120. కాబట్టి 110ని 120కి సబ్ట్రాక్ట్ చేయండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ టీటా ఈజ్ ఈక్వల్ 10 degrees. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే ఈ కోణాన్ని కనుగొనే సందర్భంలో ఏమడగొచ్చు, పరావర్తన కోణం ఎంతో కనుగొనండి అంటాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్. అది కూడా చెప్తాను మీకు, నెక్స్ట్ మోడల్ తీసుకొని చెప్తాను. దానికన్నా ముందుగా ఇప్పుడు ఓన్లీ యాంగిల్ పైన లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. కోణాన్ని కనుగొనే సందర్భం పైన మరో క్వశ్చన్. లెట్స్ ఏ చూడండి ఇట్లా తీసుకుంటున్నా. సమయం వచ్చేసి సమ్ 322 minutes. అంటే గడియారములో సమయం 3 గంటల 22 నిమిషాల వద్ద 2 ముళ్ళ మధ్య ఏర్పడేటువంటి కోణాన్ని కనుగొనండి అంటాడు. గడియారములో 3 గంటల 22 నిమిషాల సమయం వద్ద 2 ముళ్ళ మధ్య ఏర్పడేటువంటి కోణాన్ని కనుగొనండి అంటాడు. అవర్స్ ఎన్ని అవర్స్ 3 hours. మినిట్స్ ఎన్ని మినిట్స్ 22 minutes. మనకున్న ఫార్ములా ఏంటిది m ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. హెచ్ ఇంటూ 30 degrees, 3 × 30 degrees ప్లస్ ఆర్ మైనస్ ఎంత టీటా. కాబట్టి 2 1లో 2 11లో 11 × 11 ఎంత 11 × 11 వచ్చేసి 121 ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ ఆర్ మైనస్ ఏమొస్తుంది టీటా. సో ఇలా వచ్చిన తర్వాత ఇంతకుముందు క్వశ్చన్లోనేమో ఇటువైపు స్మాల్ వాల్యూ ఇటు బిగ్ వచ్చింది, కానీ ఇప్పుడు ఏమైంది ఇటు బిగ్ వాల్యూ ఇటు స్మాల్ వాల్యూ. ఎలా అని రానివ్వండి. ఈ స్టెప్ వచ్చిన తర్వాత సింపుల్గా చిన్న వాల్యూని పెద్ద దానికి సపరేట్ చేయండి. 121లోకి నుంచి 90 degreesని సపరేట్ చేస్తున్నా. ముందుగా ఓన్లీ 90 degrees కనుక వెళ్తే ఇక్కడ ఓన్లీ 120 ఉంది అనుకుంటే మీకు ఆన్సర్ ఏమయ్యేది 30 అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది 31 degrees. Therefore 31 degrees is the answer for this question. I hope you understood. ఓకేనా. సో ఇట్లా కోణాన్ని కనుగొనే విధానం. మరి దీన్ని కొన్ని సందర్భాలలో చూడండి నిమిషాలు అనేటువంటివి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, నిమిషాలు సరి సంఖ్యలు ఉన్నాయి. సరి సంఖ్యలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2తో కట్ చేయడం మీకు కొంత ఈజీగా అయింది. మరి అన్ని సందర్భాల్లో అలా ఉంటుందా అంటే ఉండదు. ఇంకో ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇట్లా ఇచ్చారు సమయం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5:43 minutes. ఓకేనా. 5:43 minutes. గడియారములోని సమయం 5 గంటల 43 నిమిషాల సమయం వద్ద 2 ముళ్ళ మధ్య ఏర్పడేటువంటి కోణం ఎంతో కనుగొనండి అంటాడు. కాబట్టి ఏం తీసుకుంటాం అప్పుడు ఫార్ములా ప్రకారం మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 43 ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 5 × 30 ప్లస్ ఆర్ మైనస్ ఏం తీసుకుంటాం టీటాగా తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మరి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 43 ఉంది. అవి క్యాన్సిల్ అవుతాయా? ఇంతకుముందు 2 questions కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈజీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక క్యాన్సిల్ అవుతాయా అండి? క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి 11 అటు తీసుకెళ్ళండి. 11 కాస్త అటు తీసుకెళ్తే 43ని 11తో గుణించండి. 43ని 11తో గుణిస్తే ఏమొస్తుంది 473. 470 దేంతో డివైడ్ చేస్తున్నా 2తో డివైడ్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 30 ఎంత 150 ప్లస్ ఆర్ మైనస్ టీటా. 150 ప్లస్ ఆర్ మైనస్ టీటా. సో ఈ 473ని దేంతో డివైడ్ చేస్తున్నా 2తో డివైడ్ చేస్తున్నా. 2 2s 4, 2 3s 6, 2 6 12, డెసిమల్ పాయింట్ తీసుకుంటే 5 అయింది. సో ఇక్కడ 150 ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఏం చెప్పాను ఈ స్టెప్ వచ్చిన తర్వాత
236.5లో నుంచి 150 తీసేయమని చెప్పాను. ఇక్కడ ఈ 0.5 పక్కకి పెట్టేసేయండి. ముందుగా ఏం చేయండి, దీనికి నేను ఒక 50 యాడ్ చేస్తే 200 అంటే 86 అంటే మీ ఆన్సర్ ఏంటిది 86.5 డిగ్రీస్. 86.5 డిగ్రీస్. ఈ 86.5 డిగ్రీస్నే ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే దీన్ని 86 1/2 డిగ్రీస్ అంతే కదా. 1/2 అంటే మీనింగ్ ఏంటి, ఓన్లీ హాఫ్ డిగ్రీ. 1/2 అంటే మీనింగ్ ఏంటి, ఓన్లీ హాఫ్ డిగ్రీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ది ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది యాంగిల్ వెన్ బేస్ నెంబర్ గివెన్. ఇంతకుముందు క్వశ్చన్లోనేమో ఈవెన్ నెంబర్ తీసుకొని చెప్పాను, ఇప్పుడు ఏంటి ఆడ్ నెంబర్ తీసుకొని. అయితే ఈ అన్ని క్వశ్చన్స్లో వాడు అడిగింది కోణాన్ని కనుగొనమన్నాడా, పరావర్తన కోణం కనుక్కోమన్నాడా, ఓన్లీ కోణాన్ని మాత్రమే కనుగొనండి అన్నాడు. బట్ కొన్ని సందర్భాలలో పరావర్తన కోణం కనుగొనండి అంటాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అగైన్ లెట్ మీ టేక్ ది వన్ మోర్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో లెట్స్ సే సమయం వచ్చేసి ఇలా ఉందండి. ఏమన్నాడు అంటే 6:40 ఓకేనా. 6:40 సమయం వద్ద గడియారములో 2 ముళ్ళుల మధ్య ఏర్పడేటువంటి పరావర్తన కోణం ఎంతో కనుగొనండి అంటాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్, నాట్ యాంగిల్, పరావర్తన కోణం కనుక్కోండి అన్నాడు. అసలు మనం వాడు క్వశ్చన్లో పరావర్తన కోణం ఎంతో కనుగొనండి అన్నా కూడా మీరు ముందుగా ఏం చేయాలి అంటే కోణం ఎంతో కనుక్కోండి, దాని నుంచి పరావర్తన కోణం వస్తుంది. యాక్చువల్ మనం నేర్చుకుంటాం జాగ్రఫీలో, ఏం నేర్చుకుంటాం జామెట్రీలో, మ్యాథమెటిక్స్లో భాగంగా జామెట్రీలో శూన్య కోణం, అల్ప కోణం, లంబ కోణం, గురు కోణం, సరళ కోణం, పరావర్తన కోణం, సంపూర్ణ కోణం అని చెప్పి నేర్చుకుంటాం. అక్కడ పరావర్తన కోణం అంటే ఏంటిదంటే రిఫ్లెక్సివ్ యాంగిల్ మీన్స్ దట్ షుడ్ బి అబోవ్ 180 బిలో 360. 180 కన్నా ఎక్కువగా ఉండాలి, 360 కన్నా తక్కువగా ఉండాలి. అలా ఉంటుంది అని ఏమంటామంటే పరావర్తన కోణం అంటాం. సరే ముందుగా కోణం కనుక్కోండి. ఎలా వస్తుంది ఆ కోణం, m ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ h ఇంటూ 30 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ ఏం రాసాం, టీటా అని రాసాం. 2 1లో 2 20లో 20 ఇంటూ 20 ఏమొస్తుంది 220. 220 ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఈ ప్లస్ 180 కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది -180. 220 - 180 ఎంత, ఓన్లీ 40 డిగ్రీస్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఏంటి యాక్చువల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 40, అది కోణమా పరావర్తన కోణమా, అది ఓన్లీ కోణమే. బట్ క్వశ్చన్లో ఏం అడిగిండు, పరావర్తన కోణం. సో పరావర్తన కోణం ఎంతో రావాలి అంటే వచ్చినటువంటి కోణాన్ని సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 40 డిగ్రీస్. కోణాన్ని 360లోకి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే పరావర్తన కోణం. గుర్తుంచుకోండి బ్లైండ్గా, పరావర్తన కోణము ఎప్పుడైనా సరే దట్ షుడ్ బి అబోవ్ 180 బట్ బిలో 360. ఓకేనా. సో కాబట్టి 360 - 40 అంటే ఏమొస్తుందండి 320 డిగ్రీస్. సో ఇది పరావర్తన కోణం కనుగొనే విధానం. ఓకేనా. మీకు అర్థం కావడం కోసం లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్స్ సే సమయం వచ్చేసి ఇలా ఇచ్చాడు. సమయం వచ్చేసి 8 hours 50 minutes. ఓకేనా. గడియారములో సమయం 8:50 అయినప్పుడు 2 ముళ్ళుల మధ్య ఏర్పడే కోణం ఎంతో కనుగొనండి అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, m ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ h ఇంటూ 30 డిగ్రీస్ యాజ్ యూజువల్గా ప్లస్ ఆర్ మైనస్ టీటా. 2 1లో 2 25లో 25ను 11 టైమ్స్ గుణిస్తే ఏమొస్తుంది 275 వస్తుంది. 2 ఇంటూ 30 ఎంత 440. సో 240. ఓకేనా. 240 ప్లస్ ఆర్ మైనస్ ఏముంది టీటా ఉంది. ఇది 8 ఇంటూ 30 అంటే 240. ఓకేనా. సో 240 ప్లస్ ఆర్ మైనస్ ఏముంది టీటా ఉంది. ఇటువైపు ఏమో బిగ్గర్ వాల్యూ ఉంది, ఇటువైపు ఏమో స్మాలర్ వాల్యూ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం మనం సింపుల్గా, వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ స్మాలర్ వాల్యూ ఫ్రమ్ బిగ్గర్ వాల్యూ. అంటే మీనింగ్ ఏంటి, 275 - 240. 275 - 240 అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 35 డిగ్రీస్. ఓకేనా. టీటా ఈజ్ ఈక్వల్ 35 డిగ్రీస్. మరి 35 డిగ్రీస్ యాంగిలార్ రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే, అది యాంగిలార్ రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే ఓన్లీ యాంగిల్. బట్ క్వశ్చన్లో ఏమడిగాడు, ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రిఫ్లెక్సివ్ యాంగిల్, పరావర్తన కోణం ఎంతో కనుగొనండి అన్నాడు. సో పరావర్తన కోణం ఎంతో కనుగొనాలి అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద టీటా వాల్యూ ఫ్రమ్ 360. సో 360 - 35. 360 - 35 అంటే ఏంటండి 325 డిగ్రీస్. 325 డిగ్రీస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో ఇది పరావర్తన కోణం కనుగొనే విధానం. అంటే మనకి సింపుల్గా క్వశ్చన్లో కోణము అడిగిన కోణాన్నే ఫైండ్ చేస్తాం.
అలా కాకుండా పరావర్తన కోణం అడిగినా సరే ముందుగా కోణం ఎంతో కనుగొని ఆ కోణాన్ని 360లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే పరావర్తన కోణం. బ్లైండ్గా గుర్తుంచుకోండి, పరావర్తన కోణం వాల్యూ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా దట్ షుడ్ బి అబోవ్ 180 బట్ బిలో 360. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కాన్సెప్ట్స్ దీంట్లో ఇంకేం మిగిలాయి అంటే ఒక అద్దములో ఏర్పడేటువంటి సమయం, మిర్రర్ ఇమేజ్ టైము, వాటర్ ఇమేజ్ టైము, దాంతోపాటుగా అవర్ హ్యాండ్ చేసేటువంటి కోణం, మినిట్స్ హ్యాండ్ చేసే కోణం, చివరగా సమయాన్ని పొందడము, సమయాన్ని కోల్పోవడం అనేటువంటి భావనలను మరొక ఎపిసోడ్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.